హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చైల్డ్ డెవలప్మెంట్ లోని బదలాయింపు సిద్ధాంతాలు చెప్తున్నానండి. థీరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అన్నమాట. అభ్యసన బదలాయింపుకు సంబంధించి వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. ఈ సిద్ధాంతాలు అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుందనే అంశాన్ని తెలుపుతాయి. అయితే బదలాయింపు సిద్ధాంతాలు చూడండి 4: సమరూప మూలకాల సిద్ధాంతము, సామాన్యీకరణ సిద్ధాంతము, ఆదర్శాల సిద్ధాంతము, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. అయితే సమరూప మూలకాల సిద్ధాంతము అంటే ఏంటి అని అంటే, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ఈఎల్ దాండేక్ ప్రతిపాదించారు శాస్త్రవేత్త. ఈయన ప్రకారం నేర్చుకునే రెండు మూలకాల మధ్య మౌలికమైన సామ్యం అన్నది ఉంటే అభ్యసన బదలాయింపు అన్నది జరుగుతుంది అని చెప్పారనమాట డాండైక్ అనే శాస్త్రవేత్త. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం విషయం అంటే కంటెంట్ లోని, వైఖరిలో, యాటిట్యూడ్ లో, పద్ధతుల్లో ఉండే సామ్యం, పద్ధతులు అంటే మెథడ్స్, పద్ధతుల్లో ఉండే సామ్యం బట్టి అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చెప్పారు. గణితంలో ఉండే సంకేతాలు సూత్రాలతో భౌతిక శాస్త్రంలో ఉండే సంకేతాలు సూత్రాలకు సామ్యం ఉండడం వల్ల ఆ రెండింటి మధ్య అభ్యసన బదలాయింపు జరుగుతుంది. అభ్యసన బదలాయింపు అవకాశం ఉంటుంది ఆ రెండింటి మధ్య, అంటే గణితము భౌతిక శాస్త్రం మధ్య అభ్యసన బదలాయింపుకు అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే థియరీ ఆఫ్ జనరలైజేషన్ అని అంటారు. డాండైక్ సిద్ధాంతం వేరు వేరు రంగాల్లో మౌలిక అంశాల మధ్య సామ్యం ఉండడం వల్ల బదలాయింపు జరుగుతుంది అని తెలిపితే, ఈ సామాన్యీకరణ సిద్ధాంతంలో సూత్రాలు, సిద్ధాంతాలు సామాన్యీకరణం చేయడం వల్ల అభ్యసన అన్నది బదలాయింపు జరుగుతుందని తెలుపుతుంది అనమాట ఈ సామాన్యీకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త చార్లెస్ జెడ్. ఉదాహరణకి ఈయన రెండు సమూహాలు తీసుకున్నాడు. ఒక సమూహానికి పరావర్తన సూత్రాలు నేర్పాడు, మరొక సమూహానికి నేర్పలేదు. రెండు సమూహాలను నీటిలో ఉన్న అడుగు భాగాన్ని ఒక బాణంతో కొట్టమన్నాడు. అప్పుడు రెండు సమూహాలు ఒకే రకమైన దక్షతను చూపుతాయి. అయితే గమ్యపు లోతును మార్చినప్పుడు పరావర్తన సూత్రాలు నేర్చుకున్న వారు మాత్రము గమ్యాన్ని సమర్థవంతంగా ఛేదించారు. పరావర్తన సూత్రాలు నేర్చుకోవడం వల్ల ఇది సాధ్యమైందని చార్లెస్ జెడ్ అభిప్రాయపడ్డాడు అనమాట. ఈ సామాన్యీకరణ సూత్రం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు, సిద్ధాంతాలు నేర్పాలి. వాటిని కొత్త పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు బదలాయింపు జరుగుతుంది. ఇది సామాన్యీకరణ సిద్ధాంతము. ఇంకా ఆదర్శాల సిద్ధాంతము. దీన్ని ఇంగ్లీష్ లోని థియరీ ఆఫ్ ఐడల్స్ అని అంటారు. సామాన్యీకరణ సిద్ధాంతము సూత్రాలకు, సిద్ధాంతాలకు కొత్త పరిస్థితులను అన్వయించుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని తెలిపితే, ఒక విషయపు ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం ఏర్పడుతుందని, ఆ వైఖరి విధానం వ్యక్తికున్న ఆదర్శాలను ఏర్పాటు చేసుకుని ఆ ఆదర్శాలు అభ్యసన బదలాయింపుకు కారణం అవుతాయని ఈ ఆదర్శాల సిద్ధాంతం తెలుపుతుంది. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు బాగ్లే. ఇంకా నెక్స్ట్ వన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఇంగ్లీష్ లో థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ అని అంటారు. ఈ సిద్ధాంతం సూత్రాలు సామాన్యీకరణ వల్ల కాకుండా విడిభాగాలకు లేదా మొత్తం అంశానికి, భాగాలకు లేదా మొత్తం సమస్తానికి మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించి కొత్త పరిస్థితులకు అన్వయించుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఈ సిద్ధాంతాన్ని గేస్టర్ వాదులు ప్రతిపాదించారు. అందువల్ల దీనికి సమగ్రాకృతి వాదం అని కూడా పేరు ఉందన్నమాట. దీనికి సమగ్రాకృతి వాదం అని కూడా పేరు ఉంది. ఇది బదలాయింపు సిద్ధాంతాలండి. బదలాయింపు సిద్ధాంతాలు 4. వీటి గురించి విపులంగా చెప్పాను. ఎవరెవరు ఏ శాస్త్రవేత్తలు వీటిని ప్రవేశపెట్టారో అన్నది కూడా చెప్పాను. ఈ క్లాస్ అన్నది ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.